వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పీపీపీ అనేటువంటి జపం చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. వాస్తవానికి ఆయన మనసులో మాత్రం ప్రైవేట్ 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 3 పీలకి కూడా అన్ని ప్రైవేట్ పరం చేసేయాలి. ముఖ్యంగా విద్యా, వైద్యం అనేటువంటి ఈ 2 రంగాలని ప్రైవేట్ పరం చేసేయాలి అనేటువంటిది ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ల నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రయత్నం. అది స్పష్టంగా కనపడుతుంది. వాస్తవానికి అలాంటి ప్రయత్నాన్ని ఎన్టీఆర్ ఒప్పుకోలేదు అనేటువంటి కారణంతోటే ఎన్టీఆర్‌ని దింపేశాయి కొన్ని కార్పొరేట్ శక్తులు అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. వాస్తవానికి లక్ష్మీ పార్వతి గారి మీద వంక పెట్టి చేశారు. కానీ అసలు కారణం ఏంటంటే విద్యా, వైద్యం ప్రైవేట్ పరం చేయటానికి అప్పట్లో ఎన్టీఆర్ ఒప్పుకోలేదు అనేటువంటి కారణం కూడా మెయిన్ అనేటువంటిది ఒక చర్చ ఉంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు విద్యని, వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో ఎంత ఊతం ఇచ్చి ఆయన చేశారో, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్‌మెంట్లు ఇవన్నీ కూడా ఆయన వేరే లెవెల్‌కి తీసుకెళ్లారు. చాలా పటిష్టంగా ప్రభుత్వ రంగంలో విద్యా, వైద్యాన్ని ఇది చేశారు. దాని తర్వాత కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ఎన్నో రంగాలకి, ఎన్నో రోగాలకి విస్తరించారు ఆ సేవల్ని. అలాగే ఇక విద్యారంగంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు కూడా మనం చాలా చూసాము ఆ 5 ఇయర్స్ టర్మ్‌లోనే. ఇక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తనదైన పాత పీపీపీ పద్ధతి ద్వారా ఆ వైద్య రంగాన్ని పడకేసేయాలి అనేటువంటి ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టారో ఏంటో అన్నట్టుగా ప్రభుత్వ వైద్యాన్ని, ప్రభుత్వ హాస్పిటల్స్‌ని పూర్తిగా నిర్లక్ష్యం వహించడంలో ఆయన ముందుంటారు. అసలు శ్రద్ధ చూపించరు. ఇప్పుడు తాజాగా అనకాపల్లిలో ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో దాదాపు 2 గంటల పాటు కరెంటు పోయి రోగులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా ఐసీయూలో ఉన్న రోగులైతే చాలా అష్టకష్టాలు పడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వ ఆసుపత్రులను ఎంత పటిష్టంగా మెయింటైన్ చేశారో ఈ సందర్భంగా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇక విలేజ్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా ఈ అనకాపల్లిలో జరిగినటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విధానాలు, ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేసే విధానాల్ని మళ్ళీ తప్పుపడుతున్నారు మేధావులు, అలాగే రాజకీయ పరిశీలకులు.